వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి మేడారం సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే ప్రస్తుతం మనతో పాటు ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి ఆలయ పూజారి ఉన్నారు. ప్రస్తుతం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈసారి ఎట్లాంటి ఏర్పాట్లు చేసింది ప్రభుత్వము? ఈసారి 1,10,00,000 మంజూరు చేయడం జరిగింది. శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలు సందర్భంగా ప్రభుత్వము 2024 పురస్కరించుకొని 1,10,00,000 ప్రభుత్వం దేవాదాయ శాఖకు మన ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క పనులు పూర్తిస్థాయిలో నిమగ్నం అయిపోయినాయి. భక్తులు అధిక సంఖ్యలో రావటం జరుగుతుంది. 1,50,00,000 వరకు భక్తులు వస్తారని అంచనా వేశాం. అదేవిధంగా బస్ సౌకర్యాలు కానీ, నీటి సౌకర్యం కానీ, విద్యుత్ సౌకర్యం కానీ, లైటింగ్స్ కానీ, క్యూ లైన్స్ కానీ అన్నీ పాసిబుల్గా చేయటం జరిగింది. అమ్మవార్లు ఫిబ్రవరి 21, 22, 23, 24 తారీఖు వరకు జాతర మహావైభవంగా జరగబోతుంది. ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర అయినటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతర కాబట్టి 4 మూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రావటం జరుగుతుంది. ఎందుకంటే మగశుద్ధ పౌర్ణమి పురస్కరించుకొని అమ్మవార్లు పసుపు కుంకుమలు ఇప్పటికీ ప్రతి ఒక్క ఆడపడుచు ఇంటిలో చేరటం జరిగింది. ఆ ఆనవాయితీగా ఆ యొక్క సమ్మక్క పుణ్యాన్ని పురస్కరించుకొని భక్తులకు వాళ్ళకు విలవెలుపులు కలలో కానీ వాళ్ళకు చెప్పటం జరుగుతుంటుంది. ఆ విధంగా భక్తులు ఒకరి ఇంటి నుంచి మరొక ఇంటి వాళ్ళకు కూడా చెప్పుకుంటూ అదేవిధంగా భక్తులు అధిక సంఖ్యలో రావాలని చెప్పి పూజారులుగా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు మొత్తం అయిపోవటం జరిగింది. కాకపోతే కొంత అక్కడ ఇక్కడ ఉండవచ్చు, కానీ అది కూడా ఈ 2 రోజుల్లో పూర్తి అయిపోతుంది. మంత్రి గారు పర్యవేక్షణ ప్రతి ఒకరోజు తప్పితే ఒకరోజు పర్యవేక్షణ జరుగుతుంది. కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ శాఖ వారు అందరూ భక్తులకు దగ్గర ఉండి భక్తులని ఏ విధంగా పంపించాలి, క్యూలన్లు ఏ విధంగా పంపించాలి, అమ్మవార్ల దర్శనాలు ఏ విధంగా చేయాలి ఆ విధంగా చేపిస్తున్నారు. భక్తులకు పూజారులు, మా వాలంటీర్స్, పోలీస్ శాఖ వారు గద్దెలపై ఉండి వాళ్లకు బంగారంగా కొలిచే బెల్లాన్ని వాళ్ళకు అందిస్తూ భక్తులకు కోరుకునే కోరికలు తీర్చే విధంగా తల్లులు సహకరిస్తూ తల్లుల దీవెనలు పొందుతూ భక్తులు అధిక సంఖ్యలో రావాలని చెప్పి పూజారులుగా మేము భావిస్తున్నాం. ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకా ఎక్కువ సదుపాయాలు కల్పించి ఇంకా భక్తులకు మెరుగైనటువంటి వసతులు కల్పించి చాలా మంచిగా చేయాలని చెప్పి మా పూజారుల యొక్క కోరిక. అంటే ప్రతి సంవత్సరం అంటే వెనుకట అంటే ఒక 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేది కనుక అప్పుడప్పుడు వస్తూ ఉండే. ఇటీవల కాలంలో విపరీతంగా అంటే ఇప్పుడు జాతర సమయంలో కాకుండా మిగతా సమయాల్లో కూడా ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేస్తున్నారు. అంటే ప్రతి సంవత్సరం కూడా తాత్కాలిక ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఎందుకు అధికారులు ఏర్పాట్లు చేయట్లేదు? పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని మీ పూజారుల సంఘం తరఫున మీరేం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే మా తాతల ముత్తాతల ఆయాంలో మొత్తం పరివారం మొత్తం అడవి ఉండే. ఆ అడవి వల్ల ఎడ్ల బండ్లలో వచ్చేది భక్తులు. ఇప్పుడంతా సొంత వాహనాలు, ప్రైవేట్ వాహనాలు కిరాయి తీసుకొని రావటం జరుగుతుంది. కాబట్టి ఇంకా ముందస్తు ప్రణాళికబద్ధంగా మేము పూజారులుగా కోరేది ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినప్పటికైనా భక్తులకు అనుకున్నటువంటి సదుపాయాలు కలిగితే వాళ్ళు ఇంకా అధిక సంఖ్యలో వచ్చి వాళ్ళకు హాల్ట్గా ఉండటానికి, స్వేచ్ఛగా తిరగటానికి మంచిగా ఉంటుంది. కాబట్టి అట్లాంటివన్నీ దృష్టి పెట్టి చేయాలి ప్రభుత్వం ప్లస్ అధికారులు అందరూ చొరవ తీసుకొని మంచిగా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు వచ్చినటువంటి భక్తులు చెట్టు పుట్టు అనక ఎక్కడ పడితే అక్కడ ఉండటం జరుగుతుంది. అట్లాంటి వాళ్లకు ఇంకా కొద్దిగా దగ్గరకు మంచి సదుపాయాలు, బిల్డింగ్లు, వాటర్ సప్లై అట్లాంటివన్నీ కల్పిస్తే బాగుంటుందని చెప్పి. ఇప్పటివరకు ఎంతమంది భక్తులు వచ్చినారని మీ అంచనా ఉంది? ఇప్పటి వరకు 60-70 వేలు దాటి ఉంటారని మా యొక్క అంచనా. ఎందుకంటే ముందస్తు మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు కాబట్టి. అంటే ముందస్తు ఎందుకు వస్తున్నారంటే గతంలో ఆ విధంగా భక్తులు ఆ టయానికి దేవుడు వచ్చే టయానికి బాగా తొక్కిసలాటలు అవుతాయి, చాలా ఇబ్బంది అవుతుంది అనే ఆలోచనతోటి భక్తులు కొంతమంది వచ్చి వాళ్ళ ముడుపులు, వాళ్ళ యొక్క కోరికలు కోరుకొని వాళ్ళ యొక్క కానుకలు అమ్మవార్లకు సమర్పించి వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ జాతర సందేహం చూద్దాం అని చెప్పి కూడా రావడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అట్లా కూడా రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ముందస్తు మొక్కులు ఒత్తిళ్ళకి వెళ్ళి ఇబ్బంది అవుతుందని చెప్పి పోయి వాళ్ళు
ఆ మొక్కులు చెప్పుకొని కొద్దిగా ఫ్రీగా వెళ్ళిపోతామని చెప్పి కొద్దిగా ముందస్తు వస్తున్నారు. అదే జనము ఆ ముందొచ్చే జనం కూడా ఇప్పటి వరకు మళ్ళీ అదే జాతరలో 21, 22, 23లో అయితే ఈ ఏరియా కూడా సరిపోదు. అట్లాంటి సంభాషణ జరుగుతుంది కాబట్టి భావిస్తున్నాం. ఇప్పటి వరకు అంటే కరోనా వచ్చిన సమయంలో ఎలాంటి అంటే భక్తుల రద్దీ అప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పుడు కూడా ఇదే విధంగా ఉండే రద్దీ, కాకపోతే ఆ యొక్క కరోనాను కూడా లెక్క చేయకుండా అమ్మవార్ల దగ్గరికి దర్శనానికి రావడం జరిగింది. వేడి నీళ్ళల్లో పసుపు వేసుకొని కూడా ఆవిరి పట్టుకున్న ఘనత మన భక్తులకు కూడా ఉన్నది కాబట్టి ఆ కరోనాను కూడా లెక్క చేయలేదు. చాలామంది రావటం పోయింది. ఇక్కడ వచ్చిన వాళ్ళకు కూడా ఎవరికి కరోనా వచ్చిందని కూడా ఎఫెక్ట్ కూడా లేదు అని చెప్పి మేము పూజారులుగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఈసారి ఒక కొత్త సాంప్రదాయానికి తెరదీసిండ్రు. ఏంటంటే ఆన్లైన్లో మొక్కులు చెల్లించుకోవాలన్నటువంటి ఒక సాంప్రదాయం కూడా ఈసారి తీసుకొచ్చిండ్రు. అంటే గతంలో ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకోవాలన్నటువంటి ఒక అభిప్రాయం అయితే ప్రతి ఒక్క భక్తుల్లో విశ్వాసం ఉండేది. అంటే ఈ ఆన్లైన్ సిస్టమ్ అంటే ఈ నూతన పోకడలకు ఈ వనదేవతలకు ఈ మొక్కులు ఆన్లైన్లో చెల్లిస్తే సరైన విధంగా మొక్కులు చెల్లుతాయంటారా? ఇది కరెక్ట్ కాదు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఏ విధంగానైతే మన క్యూ లైన్ ఉన్నాయో ఇక్కడ వాలంటీర్స్ ఉంటారు, ఎన్విరాన్మెంట్ స్టాఫ్ ఉంటుంది, పోలీస్ శాఖ వారు ఉంటారు, మీడియా ఉంటుంది. వీళ్ళందరూ సహకారంతో గద్దెలకు వాళ్ళకు పసుపు కుంకుమలు చెల్లించి మన పసుపు బెల్లం కొబ్బరికాయలను తీసుకొని వాళ్ళ ఇంటికి చల్లగా వెళ్ళాలి తప్ప ఆన్లైన్ల ద్వారా ఇక్కడ కూడా కొబ్బరి బెల్లం చెప్పి మన ఎండోమెంట్ నుంచి ఒకటి ప్లాన్ చేసిండ్రు. అక్కడ నుంచి బెల్లం వచ్చేసి కొబ్బరికాయ వచ్చేసి గద్దెల మీద పడతాయంటే అది మా సాంప్రదాయం కాదు, ఆదివాసుల సాంప్రదాయం అది కానే కాదు. దాన్ని మేము తిరస్కరించడం పూజారులుగా. ఎందుకంటే ఇక్కడికి వాళ్ళు రావాలి, వాళ్ళ గద్దెలు టచ్ చేసుకోవాలి, ఆ యొక్క ప్రాంగణంలో భక్తులు తిరగాలి, వెళ్ళిపోవాలి. వాళ్ళ పీడలు కానీ పిశాసాలు కానీ ఏదైనా మంత్రం తంత్రం అలాంటివి ఏమైనా ఉన్నా కానీ తొలగిపోవాలనేదే వాళ్ళ ఆకాంక్ష. మళ్ళీ వాళ్ళ కోరికలు ఏమైనా ఉంటే జాబులే కానీ పిల్లలే కానీ అట్లాంటి కోరికలు తీర్చే తల్లులుగా ఈరోజు యావత్ భారతదేశం మొత్తానికి చూసుకుంటే ఆసియా ఖండంలో అతిపెద్ద జాతరగా ఆదివాసి జాతరగా ఉన్నటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మలు వాళ్ళకి ఆ విధంగా ఉంటాయి కాబట్టి అలాంటివన్నీ ఉండొద్దని చెప్పి మేము తిరస్కరించడం, పూజారులకు కూడా ఖండిస్తున్నాం. ఇటీవల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనవడికి సంబంధించి ఆన్లైన్లో మొక్కు చెల్లించుకున్నారు, బెల్లం చెల్లించారు. దాంతోపాటు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనవడు వాళ్ళ కూతురికి పుట్టినటువంటి పాపకు కూడా ఆన్లైన్లో మొక్కులు చెల్లించారు. అంటే దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? దీన్ని మాత్రం మేము ఏమనుకుంటామంటే వాళ్ళు రాలేక ఏదో అక్కడ ఉండి ఆ నీడల్ని ఉండి మరి ఇప్పుడు అట్లా అనుకుంటే భక్తులు చాలామంది వస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు వేరే రకంగా అనుకోవచ్చు. మరి అక్కడ కూడా సమ్మక్క సారక్క ఫోటో పెట్టి కూడా చేసుకోవచ్చు. మరి అట్లాంటి పరిస్థితి వాళ్ళకే తెలిసి ఉండాలి. మనం అక్కడికి పోతే విలువ ఉంటుంది, దేవుళ్ళను చూసినట్టు ఉంటుంది, భక్తజనాన్ని చూసినట్టు ఉంటుంది. అక్కడ మనం ఇంకేం అభివృద్ధి చేయాలనేది ఆలోచన కూడా వస్తుంది. కాబట్టి మేము దాన్ని సరే ఏం పెద్దగా అనలేము కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళ ఆత్మధైర్యం వాళ్ళకే ఉండాలి. వాళ్ళే గొప్పగా వచ్చి చూసి ఇంకా ఏమేమి మౌలిక సదుపాయాలు చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన చేయాలి అనేది మా కోరిక. మీ పూజారుల తరఫున ఇంకేమైనా మీ డిమాండ్లు ఏమైనా ఉన్నాయా? ఇంకేమైనా మీరు ప్రభుత్వానికి ఏమైనా డిమాండ్లు పెట్టదలుచుకున్నారు? మా యొక్క డిమాండ్స్ అంటే మేము ఉన్నటువంటి 13 మంది పూజారులం ఉన్నాం. సమ్మక్కకు 5, సారలమ్మకు 6, పడిగిద్దరాజుకు 1, గోవిందరాజుకు 1, మొత్తం కలిపితే 13 మంది పూజారులం ఇక్కడ మెయిన్ హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా ఉన్నాం. మాకు 33% మాత్రమే ఈ ఉండి ఆదాయాన్ని ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మాకు ఇంకా 43 ఆదాయం కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా గతా నుంచి మా తాతలు మా తండ్రుల కాడికి వెళ్ళి ఆనవాయితీగా వస్తున్నటువంటి జాతరలో మన బంగారము వెండి కానుకలు కూడా ట్రెజర్లా వాళ్ళు వేయటం జరిగింది ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్. దాని ద్వారా కూడా మాకు ఆదాయం రావాలి కదా. ఆ ఆదాయాన్ని కూడా ఆ బంగారాన్ని వాటిని కరగదీసి డబ్బు రూపంగా మా పూజారులకు అందేయాలని చెప్పి మేము ఈ డిమాండ్ కూడా చేస్తున్నాం. అయితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటే తగినటువంటి పుణ్యఫలం దక్కుతున్నటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా వీరు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఆన్లైన్లో మొక్కులు చెల్లించుకోవడం అనేది ఎక్కడైతే ఈ కోయలకు సంబంధించినటువంటి ఆచారం కాదు కనుక ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటేనే తగిన ప్రతిఫలం దక్కుతున్నటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వనదేవతలకు వచ్చే క్రమంలో చెట్టు పుట్ట దీనికి సంబంధించినటువంటి ఏవైనా గాలి లాంటి ఏమైనా ఉన్నా కానీ ఇక్కడ తొలగిపోతాయన్నటువంటి ఒక
అభిప్రాయాన్ని కూడా ఇక్కడ సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి పూజారి వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమకు 33% మాత్రమే ఇప్పటికీ దీనికి సంబంధించినటువంటి ఉండి ఆదాయాన్ని మాత్రం ఇస్తున్నారు. తమకు దీని పరంగా కొత్త ప్రభుత్వం వచ్చింది కనుక తగినటువంటి న్యాయం చేయాలన్నటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా వారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే గతం కంటే ఈసారి ప్రభుత్వం తగినటువంటి